శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహచంచరీకः నిరంతరం మంగళమాతనోతు. నిరంతరం మంగళమాతనోతు. జై శ్రీరామ్. వసంత నవరాత్రులు సందర్భంగా విశ్వావసునామ సంవత్సరంలో శ్రీరామ వైభవాన్ని కొంచెం విలక్షణంగా దర్శించాలని ఒక సంకల్పంతో మన అవసర శ్రోతలందరికీ విజ్ఞాపనం చేస్తున్నాం. శ్రీమద్ రామాయణానికి దీర్ఘ శరణాగతి అని పేరు. ఈ మాట ఎందుకు వచ్చింది? శరణాగతి అంటే ఏమిటి? శరణు వేడిన వారిని పరమాత్మ ఎలా రక్షిస్తాడు? అది రామాయణ పరంగా ఎలా అన్వయించుకోవాలి? భగవంతుడు కూడా లాభాపేక్ష కోరతాడా? శరణాగతి కోరి వచ్చిన వారిని ఏమైనా ఆశిస్తాడా? ఆశించడం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. విభీషణుడిని రక్షించాడు. విభీషణుడు శరణాగతుడు కాబట్టి అతన్ని రక్షించాడు. సముద్ర తీరంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి విభీషణుడు వచ్చాడు. నేను నీ శరణు కోరి వచ్చాను రామా, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. చుట్టూ ఉన్నారు కదా ఆత్మీయులంతా, సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, అనుభవశీలి, వీళ్ళందరూ. సుగ్రీవుడు మొదలైన వాళ్ళంతా చాలా బలంగా వ్యతిరేకించారు. వచ్చినవాడు రాక్షసుడు, సాక్షాత్తు శత్రువుకి సోదరుడు, అతడిని ఎలా నమ్ముతాం? కానీ వచ్చాడు విభీషణుడు. ఆ వచ్చిన విభీషణుణ్ణి రక్షించక తప్పదు. తన కాలి మీద పడి శరణు కోరిన వాడు ఎటువంటి వాడైనా సరే వాడిని నేను రక్షించి తీరతాను అని శపథం చేశాడు. మిత్రభావంతో వచ్చాడు. శత్రువే కావచ్చు. నేను నీకు మిత్రుడు లాంటి వాడిని, మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన అన్నాడు. ఎవరైనా సరే వచ్చిన వాడిలో ఎన్ని దోషాలున్నా, వాడు మిత్రభావం కలిగిన వాడు కాకపోయినా, ఆ భావాన్ని తన మనసులో ఆరోపించుకుని వచ్చినా, ఇంకెలాంటి వాడైనా సరే వచ్చాడు కదా, వాడిని నేను విడిచిపెట్టను గాక విడిచిపెట్టను. అంటే స్నేహితుడి వేషం వేసుకుని వచ్చినా విడిచిపెట్టను అనడం ఎంత విశేషం. ఇది భగవంతుడు శరణు కోరి వచ్చిన వారిలో ఏం చూస్తాడు? ఏమి చూసి విభీషణుణ్ణి రాముడు శరణాగతుడిగా భావించి నేను రక్షిస్తానని అభయం ఇచ్చాడు? ఎందుకు అనుకూలంగా ఉన్నాడు? అలా ఒక భగవంతుణ్ణి మనకి అనుకూలంగా మార్చుకోవడానికి మంత్రం ఏమిటి? ఏ మంత్రాన్ని విభీషణుడు పఠించాడు? అంటే భగవంతుడు కూడా ఏమైనా ఆశిస్తాడా? అంటే శరణాగతి కోరి వచ్చిన వాడిలో ఏమైనా ఉండాలని కోరుకుంటాడా? ఒక్క విషయాన్ని మాత్రం పరమాత్మ ఆశిస్తాడట. అదేమిటంటే ఆశ. ఇదేమిటండి? దేవుడికి కూడా ఆశలు ఉంటాయా అంటే ఉంటాయి. ఒకటే ఒక ఆశ ఉంటుందట. ఏమిటి? నేను భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనే ఆశ వచ్చిన వాడిలో ఉందో లేదో చూస్తాడు. అంటే భగవంతుడికి తాను అభిముఖుడై ఉండాలి. అంటే ఎవరో చెప్పారు ఆయన రక్షిస్తే రక్షిస్తాడు అని కాదు. ఆయనకి విశ్వాసం ఉండి అభిముఖుడై ఉండాలి. అంటే అనుకూలంగా ఉండాలి. అది ఒక్కటి ఉంటే చాలట. నన్ను నమ్మాడు, నేను రక్షిస్తాను అని అనుకున్నాడు, వచ్చి ఆశ్రయించాడు. ఇది ఉంటే చాలు ఆయన తృప్తి పడతాడు. అంతకుమించి ఇంకేమీ ఆశించట్టే. అంటే ఆ మాత్రం కూడా ఎందుకండి ఆశించడం అనొచ్చు. ఇంకా అంతకుమించి ఇంకేమైనా ఎదురు చూస్తే ఇంకేమైనా ఏముంటుంది? ఎందుకంటే వచ్చిన వాడే శరణాగతుడు. వాడికి ఏమీ లేకపోవడం వల్లే కదా వస్తాడు. అందువల్ల వాడి దగ్గర నుంచి మనం ఎక్కువ ఆశించకూడదు. ఒకటే ఒకటి ఏం ఆశ్రయించాలి? నన్ను నమ్ముకున్నాడా లేదా, అది చాలంతే. అన్యథా శరణం నాస్తి అంటే చాలు.
అంతే తప్ప వాడు ఇంకా గట్టిగా చేస్తే బాగుండండి. మనం ఏదైనా ఒక పనిని ఒకడికి సహాయం చేయటానికి 100 వంకలు చెప్తూ ఉంటాం. ఇలా కాదండి, ఇలా అయితే చేసేవాడిని, అలా అయితే చేసేవాడిని, వాడు వచ్చాడు కానీ మళ్ళీ ఇంకోటి ఏదో చేశాడండి అని నేను చెప్తాను. ఒకటే ఒకటి ఉండాలి, నమ్ముకున్నాడా లేదా, నేను చెయ్యడానికి వాడు అభిముఖుడై ఉన్నాడా లేదా, లేకపోతే చేయలేం కదా. ఇది మాత్రమే చూస్తాడు. అంటే ఎవరైనా మన దగ్గరికి సహాయం కోరి వచ్చారనుకుందాం, అంటే నీ దగ్గర ఈ విషయం ఉంటే సహాయం చేస్తాను, ఇది ఉంటే చేస్తాను, లేకపోతే చెయ్యను అని మనం కొన్ని నియమాలు పెడితే ఎలా ఉంటుంది? అప్పుడు మనం సహాయం అవుతుందా? అది వ్యాపారం అవుతుంది. లేదా అతని దగ్గర లేనిదేదో మనం ఆశించి ఇవ్వమని అడిగితే అతడేమో అది ఇవ్వలేకపోతే లేని దానిని ఎలా ఇస్తాడు? వాడికి అంత బుద్ధి ఉంటే ఈ స్థితి రాదు కదా. అందువలన ఒకవేళ ఏదైనా ఒకటి చిన్న విషయాన్ని మనం ఆశించి దానిని పొందిన తర్వాత మనం సహాయం చేసామనుకోండి, అది సహాయం అవుతుందా? సహాయం కాదు. అంటే శరణాగతుడిలో మనం ఏం కోరాలి? పరమాత్మ ఏం చూస్తాడంటే చాలా అల్పమైనది చూస్తాడు. అంతకు మించి లేని దానిని ఆశిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. భగవంతుడు శరణు కోరిన మనల్ని చూసి నీలో ఈ గుణాలు ఉన్నాయా, భక్తి యోగం ఉందా, కర్మ యోగం ఉందా, జ్ఞాన యోగం ఉందా, ఇవన్నీ అడిగితే అవన్నీ లేకే కదా స్వామి నీ దగ్గరికి వచ్చాను, లేనివాడే కదా వస్తాడు. అట్లాంటి వాడినే కదా ఉద్ధరించాలి. లేని వాటిని ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? ఆ జ్ఞానం ఉంటే నేనే వేదాలు అవన్నీ చదువుకుని తాత్విక గ్రంథాలన్నీ చదువుకుని నిన్ను పొందుతానయ్యా, వచ్చి నిన్ను ఆశ్రయించవలసిన అవసరం ఏమిటి? ఆ జ్ఞానం లేనివాడే కదా. ఆ శ్రీరాముడు విభీషణుడిలో చూసింది అది. అందువల్ల అక్కడ ఎంతమంది చెప్పినా సరే ఒకే ఒక మాట అంటాడు, విభీషణుడిలో లేని దాన్ని నేను ఆశించను. ఇప్పుడు రకరకాలుగా మానవుల మధ్య స్పర్ధలు ఏర్పడడానికి కారణం ఏమిటంటే ఆశించుట. ఏమిటి ఆశించుట? వారిలో లేనిదాన్ని ఆశించుట, ఎక్స్పెక్టేషన్. ఈ ఎక్స్పెక్టేషన్ అనేది తీవ్రమైన ఒత్తిడికి కారణమవుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కడు నీకు నచ్చినట్టుగా నువ్వేదో పొందాలని అనుకున్నట్లుగా ఉండాలని నువ్వు అనుకుంటావు. అలాగే ఎదుటి వాళ్ళు కూడా అనుకుంటారు కదా. వాళ్ళు అనుకున్నట్లు నువ్వు ఉండగలుగుతున్నావా? ఉండవు. వాళ్ళు అనుకున్నట్లుగా నువ్వు ఉండకుండా నువ్వు కావలసిన రీతిలో ఎదుటివారు ఉండాలి అని అనుకోవటం ఎంత అవివేకం. అక్కడి నుంచి నీలో ఏం పెరుగుతుంది? ఒత్తిడి పెరుగుతుంది. అదే చెప్తున్నాడు. కాబట్టి నేను విభీషణుడిలో లేనిదాన్ని ఏదో కోరటం లేదు. అదేదో లేనిదాన్ని అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఏ విధంగా తీసుకువచ్చి నా దగ్గరికి ఇస్తాడు? అందువల్ల నేను అది అడగను. అసలు శరణాగతి అంటేనే సులభంగా పరమాత్మని పొందడానికి మార్గం కదా. దానికి మళ్ళీ నేను రకరకాలైనటువంటి నియమాలు పెడితే దానివల్ల ప్రయోజనం ఏముంది? అక్కడి నుంచి తర్వాత ఏమైపోతుంది? ఆయన కూడా అంతేనండి. నేనేదో శరణాగతి కోరడానికి వెళితే ఆయన అది ఉందా ఇది ఉందా అని ఇన్ని రకాలైన కండిషన్స్ పెట్టాడు, ఇన్ని నియమాలు పెట్టాడు అంటే శరణాగతికి ఉన్న విలువ పోతుంది. అందువలన ఒకటే ఒకటి నేను చూస్తాను, నన్ను శరణు వేడి వచ్చిన వాడిలో నన్ను ఆశ్రయించాలి, నన్నే ఆశ్రయించాలి అనే ఆశ ఉందా లేదా? ఇది ఉంటే చాలు, వేరొక విషయాన్ని నేను కోరను. వాడు మిత్రభావంతో వచ్చినా శత్రుభావంతో వచ్చినా సరే నేను రక్షిస్తాను అనే నమ్మకంతో వచ్చాడా లేదా? అందువల్ల ఉన్నదానినే ఆదరంతో సమర్పించని దానితోనే నేను తృప్తి పడతాను. లేదా నా దగ్గర ఏమీ లేదు, ఇది ఒక్కటే నేను నిన్ను నమ్ముకుని వచ్చాను అని అంటే చాలు. అందువల్ల అబద్ధం ఆడినా సరే నాకేమీ ఇబ్బంది లేదు. మిత్రభావంతో వచ్చాను అని చెప్పడం దేనికండి? అది కూడా మానివేయవచ్చు కదా. అంటే ఇక్కడ ఒక చిన్న సూక్ష్మాంశం ఉంటుంది. ఏమీ అక్కర్లేదు, ఏమీ లేకపోయినా సరే పరమాత్మ రాముడు విభీషణుణ్ణి అనుగ్రహిస్తాడు. ఏమీ లేకపోయినా సరే అనుగ్రహిస్తాను అని అంటే దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే, అందుకే అలా అనలేదు కూడా, మిత్రభావేన అన్నాడు.
ఆశ్రయించాలి అనే ఆశ ఉండాలని పరమాత్మ కోరతాడు. కొంతమంది అసలు భగవంతుడే లేడంటారు కదా, దేవుడే లేడనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాడికి భగవంతుడు ముక్తి ఇస్తాడా అంటే ఇవ్వవచ్చు. కానీ భగవంతుడు అతడికి ముక్తి ఇచ్చినప్పటికీ ఈయన ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ లేడు అనేవాడు ఆ ముక్తిని స్వీకరించడు కదా, అనుకూలంగా లేడు కదా, ఆభిముఖ్యం లేదు. అందువల్ల మిత్రభావం ఉండాలి. ఎవరినైతే మనం ఆశ్రయిస్తున్నామో వారి మీద ఒక మిత్రభావం ఉండాలి. అందువల్ల ఏమిటి, నేనంటూ ఒకడిని ఉన్నాను, అది మిత్రభావం. అంటే ఆభిముఖ్యం కలిగి ఉండటం. ఉన్నావు, నమ్మావు, వచ్చావు, రక్షించమన్నావు, అప్పుడు నేను రక్షిస్తాను, అంతే. ఈ రెండు చాలు. అంటే నేను రక్షించడానికి అవకాశం నువ్వు ఇవ్వాలి అంటే నా పట్ల నీకు మైత్రి ఉండాలి ఒకటి. దాంతోపాటు నేను రక్షిస్తాను అనే ఒక ఆశ, ఒక నమ్మకం ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు. అంటే భగవంతుడు ఉన్నాడనే విషయంలో అతడి నమ్మకమే ముఖ్యం అన్నమాట. అందువల్ల నమ్మకం లేకుండా వచ్చిన వాడికి ముక్తి ఇచ్చినా వాడు స్వీకరించే అవకాశం లేదు కదా. అందువల్ల ఆయన ఒకవేళ నాకు ముక్తిని, మోక్షాన్ని ఇస్తే నేను స్వీకరిస్తాను అని చెప్పాలి, అంతే. అలా విభీషణుడు వచ్చాడు. ఇది తప్ప విభీషణుడిలో ఏ రకమైన గుణము లేదు. చాలా దోషాలు ఉన్నాయి, ఉండని. ఉన్నప్పటికీ కూడా శ్రీరాముడు విభీషణుణ్ణి తప్పకుండా అంగీకరిస్తాను, అతన్ని విడిచిపెట్టను అనుకున్నాడు. ఇది అనుకోవడం రాముడు అనుకోవడం కాదు, విభీషణుడు అనుకున్నాడు. నేను దుర్మార్గుణ్ణి, శత్రువు దగ్గర నుంచి వచ్చాను, శత్రువు సోదరుణ్ణి, ఇంకా దోషాలు ఉండవచ్చు, కానీ రాముడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకంతో వచ్చాడు, ఒక ఆశతో వచ్చాడు. ఆ ఆశే శరణాగతికి పెట్టుబడి. శ్రీరాముణ్ణి ఆశ్రయించాలి అనే ఆశ బలంగా ఉంది. దానిని చూశాడు శ్రీరాముడు. అంటే దేవుడు దానినే చూస్తాడు. నిన్ను నేను ఆశ్రయించాలి, నీ సేవ చేసుకోవాలి, నువ్వే నాకు దిక్కు అనే ఆశ బలంగా ఉంటే చాలు, వాడిని రక్షిస్తాడు. అందుకే విభీషణుణ్ణి కూడా అనుగ్రహించాడు. అతడిలో అసలు ఏం గుణాలు ఉన్నాయి, వీడు యోగ్యుడా కాడా అని పరిశీలించి కాదు. అలా ఎదురు చూస్తే ఆయన శ్రీరాముడు కాదు, దేవుడు కాడు. విభీషణుడిలో ఉన్న ఆశ కంటే వేరైన దానిని దేనినైనా ఆశించి ఉన్నట్లయితే విభీషణుడిలో ఏమీ లభించదు. విభీషణుడిలో కాదు, ప్రతి శరణాగతుడిలో కూడా ఏమీ ఉండవు. అందువలన అలాంటి విశ్వాసం ఉంటే చాలు. లౌకికంగా చూడండి, గొప్ప గొప్ప దాతలు ఉంటారు. వాళ్ళు ఎవరికి ఏం కావాలన్నా ఇస్తారు. ఒకడు అతని దగ్గరికి వెళ్ళి, అతడు నేను అడిగిందా ఇస్తాడు, నేను ఏది అడిగినా ఇస్తాడు అనే ఆశతో, నమ్మకంతో వెళితే, అలా వెళ్ళినప్పుడే కదా అతడు ఇవ్వడానికి సాధ్యమవుతుంది. అంటే తినాలి అని ఆకలి ఉన్నప్పుడే పెట్టిన అన్నం రుచిస్తుంది, అంతే తప్ప కడుపు నిండిపోయి వచ్చిన వాడికి అన్నం పెడితే ఉపయోగం లేదు. అందువల్ల వచ్చిన వాడికి ఆ ఆశ్రయించదగిన వ్యక్తి, ఆ భగవంతుడు తనను రక్షిస్తాడు అనే నమ్మకం ఉండాలి, ఒక రుచి ఉండాలి, ఒక ఆశ ఉండాలి అన్నాడు. అది లేనప్పుడు ఆయన ఎంత చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఆకలి లేని వాడికి మనం అన్నం పెడితే పెట్టవచ్చు, కానీ ఆకలి ఉన్నవాడికి పెట్టిన అన్నం, ఆకలి లేనివాడికి పెట్టిన అన్నం రుచిలో తేడా ఉంటుందిగా. ఆకలితో ఉన్నవాడు ఆవురావురమని అది అమృతంలాగా తింటాడు, ఆకలి లేని వాడికి అది విషం అవుతుంది. అలాగే భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనే ఆశ ఉన్నది, ఉండాలి. ఆ ఉండటం అనేది అన్నం తినడం లాంటి ఆశ అన్నమాట. కాబట్టి దీన్ని మించి భగవంతుడు ఏమీ కోరుకోడు. అది చూశాడు కాబట్టి స్నేహితుడి వేషం వేసుకు వచ్చినప్పటికీ అతడు స్నేహితుడు కాకపోయినా అయినా నాకు సంబంధం లేదు, అవన్నీ నేను చూడను. ఒకే ఒక ఆశతో వచ్చాడు కదా, నేను రక్షిస్తానని వచ్చాడు కదా, అందుకని నేను రక్షించి తీరతాను అన్నాడు. ఇది భగవంతుడు శరణాగతుడిలో కోరేది, చూసేది. ఆశ్రయించండి అని తాను కూడా విజ్ఞాపనం చేసేది. అందుకే పాదాన్ని ఆశ్రయించమంటారు కదా, అలా ఆశ్రయించాలి అంటే విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి.